అండి. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా అండి. ఈరోజైతే మనము మళ్ళీ పట్టుదారాల గురించి అయితే చూద్దామనండి. కొత్తగా వచ్చిన మన సబ్స్క్రైబర్స్కి ఏమి అని అంటే అర్థం కావట్లేదన్నమాట. రెగ్యులర్గా సేమ్ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఒక చీరక సరిపోతుందా లేదా, ఎంత ఉంటుంది, ఎన్ని వస్తాయి అనేసి అయితే అడుగుతున్నారు. మనకి కలర్స్ అయితే ఉన్నాయి, చాలా కలర్స్ అయితే వస్తాయి. కలర్కి ఒక ప్యాకెట్ అయితే వస్తుంది ఇలా, ఓకేనా. కలర్కి ఒక ప్యాకెట్ అయితే వస్తుంది, చూసారు కదా. ప్యాకెట్ లోపల అయితే ఇలా ముడులు వేసి ఉంటుంది, థ్రెడ్, ఓకేనా. ఈ ముడులు నేను విప్పేసాను, ముడులు వేసి ఇలా ఉంటుంది. ఇలా లెంత్ కూడా కొంతమందికి ఏంటంటే డౌట్ వస్తుంది, ఇలా లెంత్ ఉన్నదేమో తక్కువ వస్తుంది, ఇలా లెంత్ ఎక్కువ ఉన్నదేమో ఎక్కువ వస్తుంది అని అనుకుంటున్నారు. కొన్ని ప్యాకెట్స్ అయితే మీకు అలానే వస్తాయండి, ఎందుకంటే మాకు వచ్చేది కూడా అలాగే కాబట్టి మాకు వచ్చేదే మేము మీకు సేల్ చేస్తున్నాం. మేము సపరేట్ చేసేదైతే కాదు, ఇది సపరేట్ చేసి ప్యాక్ చేసే మాకు వస్తాయి. చూసారు కదా, మీకు ఓపెన్ వీడియోస్ కూడా నేను పెట్టాను, పార్సిల్ ఓపెన్ వీడియోస్ కూడా పెట్టాను కదా. ప్యాకెట్స్ బండిల్స్ పెట్టాను కదా. అవి మాకు అలానే వస్తాయి, మేము మీకు అలానే సేల్ చేస్తాం. ఇక ఎక్కువ తక్కువ ఎంత ఉంటుంది ఏంటి అన్నది అయితే ఈచ్ వన్ ప్యాక్ వచ్చి మనమైతే వెయిట్ అయితే చూడము. కానీ మాకు వాళ్ళు చెప్పేది ఏంటంటే 20 అబోవ్ ఉంటుంది, 20 to 30 మధ్యలో ఎంతైనా ఉండొచ్చు. ఎందుకనంటే వర్కర్ ఒక్కడు కాదు కదా, చాలామంది ఉంటారు, సపరేట్ చేసేవాళ్ళు, ఇట్లా ప్యాక్ చేసేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళు తీస్తారనమాట ఇట్లా విడిగా. అందుకనే మీకు ఒక్కొక్క ప్యాకెట్లో ఒక్కొక్క క్వాంటిటీ ఉంటుందంట. మేము వాళ్ళని కనుక్కొనే మేము మీకు చెప్తున్నా అంతే. ఎందుకంటే మీరు అడిగే డౌట్సే నాకు ఉంటాయి, మరి నేను క్లియర్ చేసుకోవాలి కదా, అందుకోసం అనేసి. కానీ రేట్లో మాత్రానికి ఏ తేడా లేదనమాట, మాకు అంతే వస్తాయి, మాకు అలానే వస్తున్నాయి, మేము అలానే సేల్ చేస్తున్నాం. ఇంకొకటి, మీరు కట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అని నేను చెప్తున్నా. అప్పుడు కాదే, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. మీరు ఈ లైన్స్ సపరేట్ చేసుకొని మీరు 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ కట్ చేసుకుంటే మీకు 30 అబోవ్ రావచ్చు, 40 కూడా రావచ్చు. చాలా తెలివైన వాళ్ళు అయితే మంచిగా డిజైన్ చూసుకొని వామ్మో సరిపోదో మళ్ళీ సరిపోకపోతే ఎక్కడ పోదాం అనేసి చక్కగా చిన్నగా కట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకుంటున్నారు. ఇక కొత్తగా వచ్చే వాళ్ళకి, తెలియని వాళ్ళకి ఏంటంటే భయం ఉంటుంది. సో ఆ భయం ఏమి ఉండదండి. దారం చూసి 6గా లైన్స్గా సపరేట్ చేసుకొని కట్ చేసుకోండి. డిజైన్ బట్టి టాజిల్స్ వస్తే మీకు సరిపోతుంది, ఓకేనా. థ్యాంక్ యూ. ఇంకా